అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు వైట్ డిశ్చార్జ్ గురించి తెలుసుకుందాం. దీన్నే మనం లికోరియా అంటాం. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఆడవాళ్ళలో ఎందుకు ఎక్కువ అవుతుంది, అది రావడానికి గల కారణాలు ఏంటి, అని దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సో వైట్ డిశ్చార్జ్ అంటే ఎవ్రీ మంత్ జనరల్గా పీరియడ్స్ అయ్యేటప్పుడు, మనకి పీరియడ్స్ అయ్యే ముందు కొంచెం వైటిష్ కలర్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. లైక్ వాటరీ డిశ్చార్జ్, లేదంటే చిన్న అంటే లైట్గా స్టిక్కీగా డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. అది కామన్. బట్ ఎప్పుడైతే ఇది కలర్ చేంజ్ అయ్యి ఏమన్నా ఇన్ఫెక్షన్కి గురవుతుందో అది మనము పెథలాజికల్ కండిషన్ అంటాము. ఇందులో ఫిజియలాజికల్ ఉంటుంది, పెథలాజికల్ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ నార్మల్గా ఒక 2-3 డేస్ ఇట్లా వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేది కామన్ ఆడవాళ్ళలో. బట్ ఇది ఎప్పుడైతే కనుక గ్రీనిష్ కలర్ లేదా ఎల్లోయిష్ కలర్లో లేదా కర్డ్ లాగా థిక్గా పీసెస్గా ఇట్లా వైటిష్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే కనుక దాన్ని మనం కొంచెం ఇన్ఫెక్టెడ్ అయింది అని లేదా పెథలాజికల్ కండిషన్ అని చెప్తూ ఉంటాము. సో ఎందుకు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది రావడానికి గల కారణాలు ఏంటి అంటే మెయిన్గా చూసుకుంటే కనుక ఏమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా బాడీకి అటాక్ అయినప్పుడు అవుతుంది. మెయిన్గా ఏ కండిషన్లో అవుతుంది అంటే ఏమన్నా పార్ట్నర్ వల్ల బాడీలో ఆడవాళ్ళకి బాడీలో ఏమన్నా స్ప్రెడ్ అవ్వడం వల్ల అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే ఈ వెజైనల్ ఏరియా అనేది బాగా వెట్గా ఉండడం లేదా ఎక్సెసివ్ హెయిర్ ఉండడము. సో దానివల్ల ఏమవుతుంది అంటే త్వరగా ఇన్ఫెక్షన్కి గురవుతుందనమాట. సో ఈ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, అట్లాగే ఫ్రీక్వెంట్గా ఏంటి అంటే ఈ మధ్య కాలం ఎక్కువగా కెమికల్స్తో కూడిన లిక్విడ్స్ అనేవి బయట దొరుకుతున్నాయి మార్కెట్లో. సో వాటిని ఎక్కువ యూజ్ చేయడం వల్ల క్లీనింగ్కి ఏమవుతుందంటే మనకి ఈ వెజైనల్ ఏరియాలో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో అది ఎప్పుడైతే ఈ కెమికల్స్ ఉన్న లిక్విడ్తో ఎక్కువ వాష్ చేయడం వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది ఏమవుతుంది అంటే ఫ్లష్ అవుట్ అయిపోతుంది. దానివల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్కి గురయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ కాజెస్ వల్ల మనకి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే నడుములో నొప్పి ఉంటుంది, అట్లాగే సివియర్గా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, యూరిన్కి వెళ్ళేటప్పుడు విపరీతమైన మంట ఉండడము, అట్లాగే దురద ఎక్కువ ఉండడము, నొప్పి ఉండడము. సో ఈ లక్షణాలన్నీ మనము లికోరియా కండిషన్లో చూస్తూ ఉంటాము. సో దీనికి ఎట్లా ట్రీట్మెంట్ అనేది ఏంటి అంటే, సో ఆయుర్వేదంలో దీన్ని శ్వేతప్రదర అంటాము. అంటే వైట్ డిశ్చార్జ్ని మనం శ్వేతప్రదర అంటాం. సో ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే మెయిన్గా యూటరస్ స్ట్రెంథనింగ్కి, అట్లాగే ఈ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి చాలా మంచి ఔషధాలు అనేవి ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రద్రాంతక వటి అని, అట్లాగే అశోకారిష్ట అని, పుష్యానుగ చూర్ణం అని, ఇలా కొన్ని మెడిసిన్స్ పేషెంట్ కండిషన్ బట్టి అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో దీనికి మెయిన్గా ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయాలి. అండ్ సింపుల్గా ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్లా ఏంటి అంటే కొంచెం ధనియా వాటర్ ఎక్కువ తాగడము, అట్లాగే వాటర్లో కొంచెం పసుపు, అట్లాగే కొంచెం వేపాకులు వేసి మరగబెట్టి ఆ వాటర్తో వెజైనల్ ఏరియాని డైలీ వాష్ చేసుకోవడం. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్ఫెక్షన్ని తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ అదే కాకుండా ఎక్కువ బయట కెమికల్స్తో కూడిన లిక్విడ్స్ అనేవి వాడడం వల్ల అది ఇంకా హామ్ కలుగజేస్తుంది, కానీ దానివల్ల మనకి ఏం రెమెడీ అనేది ఉండదు అనమాట. సో అందుకని ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తూ, అట్లాగే ఇన్ఫెక్షన్ కానీ సివియర్ అయ్యి బాగా ఫౌల్ స్మెల్ వచ్చి గ్రీనిష్ కలర్లో ఎల్లోయిష్ కలర్లో డిశ్చార్జ్ ఉంటే కనుక ఇమీడియట్గా హాస్పిటల్కి విజిట్ చేసి దీని ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీనివల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయితే లోపలికి ఇంకా స్ప్రెడ్ అయ్యి మనకి యూటరస్ కానీ, అట్లాగే ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఇవి బాగా ఇన్ఫెక్ట్ అయ్యి ప్రాబ్లం అనేది సివియారిటీ ఎక్కువ అవుతుందన్నమాట. ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకనే దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా గుర్తించిన వెంటనే దీని ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా ఉపయోగం. థ్యాంక్ యూ.